ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి లైంగిక చాలా మంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తున్నారు. మీరు స్పందించండి సార్. శ్రీరెడ్డి కాదు, చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఇవన్నీ సింపుల్ గా ఎవరన్నా తప్పులు చేస్తే టీవీలకు వస్తే లాభం లేదు. చట్ట కోర్టులో కేసులు వేసుకోమని చెప్పండి, పోలీస్ స్టేషన్లో కేసులు వేయాలి. ఈ సెన్సేషనిజం కంటే నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళకి కోర్టులో పోలీస్ స్టేషన్లో చట్టాలను వేయమని చెప్పండి. జరగనప్పుడు అప్పుడు అలాంటి చేస్తే బెటర్గా ఉంటుందని ఎవరు నా స్పందన ఇదే. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నిరసనలు ప్రకటించడం కంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేయండి, లెట్ దెమ్ డూ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీడియాలో మనం ఎంత మాట్లాడినా మీడియా ఈజ్ ఒక మెసేజ్ పట్టుకెళ్ళరు, కానీ న్యాయం చేయాల్సింది గవర్నమెంట్ వింగ్సే చేయాలి. ఆ చట్టసభల్లోనే జరగాలి అన్యాయం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా మీడియా వారికి కూడా ఏంటంటే ఇది మీరు ఎంత మాట్లాడినా ఒక నెల రోజులు మాట్లాడి 2 నెలలు మాట్లాడండి. దీనికి చట్టాల్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వీటిని నాకు ఇలాంటి వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది మీరు తీసుకోండి అనుకున్న పోలీసులు దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒక పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి చేయడం వల్ల ఏమైపోద్దంటే అది వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. అందుకని నా కోరిక కూడా ఏంటంటే నేను కోరుకునేది ఫస్ట్ ముందస్తుగా దీనిని పోలీస్ స్టేషన్లో దాఖలు చేయండి ఎవరి వల్ల అన్యాయం జరిగింది అనేది. 1 year బ్యాక్ చలపతిరావు గారు మాట్లాడింది ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అదే చట్టాలు ఏం చేస్తున్నాయండి? మరి చట్టాలు అప్పుడు ఏం చేస్తారు? మరి చట్టాలు చేతుల్లో తీసుకుంటారు ప్రజలు. సో చట్టం పరంగా వెళ్ళడం కంటే మరి మీరు ఓకే ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్పండి. నేను చట్టాన్ని చేతుల్లో తీసుకోమని చెప్పండి. నేనేమన్నా ప్రత్యేక పరిస్థితులు తప్పదు, దాడి జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. నేను చేశాను అమ్మాయికి సపోర్ట్ కావాలి అని కోరుకుంటున్నాను. సపోర్ట్ అది నేను మాట్లాడతాను, నేను మద్దతు ఇస్తాను. కాకపోతే అది నేను చట్టాన్ని నేను ఒక పోలీసుని కాదు, నేను ఒక న్యాయమూర్తిని కాదు. వాళ్ళ చట్టాలు వీళ్ళన్నీ ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ముందు వాళ్ళు దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చాలా చులకనగా చాలా తెలుసు. ఎందుకంటే నాకే తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను షూటింగ్కి వెళ్తున్నప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నప్పుడు 100 మంది యువత వచ్చి ఆడపిల్లల మీద పడిపోయి చేస్తున్నప్పుడు నేను కూడా కర్రబట్టుకొని వాళ్ళు తరవాల్సిన పరిస్థితులు చాలాసార్లు నాకు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు నేను తమ్ముడు షూటింగ్లో కూడా నేను BHL నాకు ఇలాంటి గొడవలు జరిగినాయి, చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మరి కూర్చోబెట్టి ఇది ప్రతి ఒక్కరి మీద బాధ్యత కంటే కూడా మనందరి మీద కూడా సమిష్టి బాధ్యత ఉంది. మీరు కూడా ఎవరి స్థాయి మీ గుడ్ విల్స్ మీ గుడ్ ఆఫీసెస్ వాడి ఇది ఖచ్చితంగా ఎందుకు న్యాయం జరగట్లేదు, మీరు కేవలం ఒక TRP రేటింగ్ అనే దీని దృష్టిలో కాకుండా నేను కోరుకునేది కూడా ఏంటంటే మీడియా వారిని కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి. కరెక్టే దాన్ని అలాగా వినండి ప్లీజ్ నా మాట వినండి. మీరు కూడా వెళ్ళి ఏం చేయాలంటే మీరు పోలీస్ స్టేషన్ వాడు అండగా నిలబడుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి అలాంటి నిలబడితే అలాంటి సంఘాలు ఏదో నిలబడితే దానికి మరింత న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏదో మీ టాక్ షో లాగా అయిపోయింది. దాన్ని ఆడపిల్లగా పుట్టినందుకు గర్విస్తున్నాను ఈరోజు. నేను అంటే ఇట్లాంటి రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నేను ఒకటే పాయింట్ ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. మన సినిమాల్లో ఉన్న మహిళలను ఉద్ధరించే ఉత్తమ పురుషుల గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఈ ఉత్తమ పురుషుల్లో 3 ఉన్నారు. నంబర్ 1 పవన్ కళ్యాణ్ గారండి. నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఫస్ట్ వెళ్ళి వేరే రేప్ కేసులు అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అది కాదు కదా, అవన్నీ చెప్పకుండా ఎవరైనా పట్టుకుంటే నేను పట్టుకొని కొట్టేస్తాను, తన్నేస్తాను. వెంటనే ఒక 1 minute తర్వాత మరి మీ ఇండస్ట్రీలో అవుతున్న దాని గురించి ఏంటంటే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అంటే ఇప్పుడు బయట ఉన్న ఆడవాళ్ళు సినిమాల్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కాదు. సో తర్వాత కొంచెం ఇంకొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఆయన అంటాడు కదా, షూటింగ్లో వచ్చే వాళ్ళని కొట్టాడంట. రోడ్ల మీద ఉన్న వాళ్ళని కొట్టడం ఎందుకు, నీ కోఆర్డినేటర్ని కొట్టడం ఎందుకు, ఈ సినిమాల్లో అవుతున్న రేపులు నాపం ఎందుకు, బయట వాళ్ళని కొడతావా? నీకు ఇంత పవర్ ఉంది, నీ సినిమాల్లో ఏమవుతుందో చూసుకొని నువ్వు చేయాల్సింది మానేసి బయట వాళ్ళని కొడతావా? ఓకే, ఇప్పుడు ఉత్తమ పురుషుడు నంబర్ 2 శేఖర్ కమ్ముల గారు చాలా ఫెమినిస్ట్ సినిమాలు తీశారు. ఆయన మీద అక్యూజేషన్ రాగానే లీగల్ యాక్షన్ తీసుకుంటాడంట. లీగల్ యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా వచ్చి సెక్షువల్ హెరాస్మెంట్ అయింది నాకు, రేప్ అయింది నాకు అంటే నువ్వు నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటావా? నువ్వు పెద్ద ఫెమినిస్ట్వా? అంటే సైలెన్స్ చేస్తున్నావు ఆ ఉమెన్ని, ఇంకెవ్వరు ఎప్పుడు మాట్లాడడానికి లేకుండా. ఏం ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నావు? పెద్ద ఫెమినిస్ట్వా నువ్వు? నీకు ఈ జెండర్ ఈక్వాలిటీ ముఖ్యమా, నీ పరువు ముఖ్యం? అంటే నీకు ఇంత దెబ్బ తగిలితే అంత విలువెళ్ళాడిపోతున్నావే, ఆడపిల్లలుగా అంత అవుతే నీకు అనిపించదా? ఉత్తమ పురుషుడు నంబర్ 2 మహేష్ కత్తి. ఆయన కూడా ఈరోజు లీగల్ యాక్షన్ సూయింగ్ అంటున్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు నిజాలు మాట్లాడితే మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటా అని బెదిరించారంటే మీరు మమ్మల్ని సైలెన్స్ చేస్తున్నట్టే అర్థం. మేము నోరు విప్పి మాట్లాడడానికి లేకుండా చేస్తున్నట్టే అర్థం. మీ ధైర్యం ఏంటి? మా దగ్గర ప్రూఫ్లు లేవనా? ఎట్లా ఉంటాయి ప్రూఫ్లు? ప్రూఫ్లు లేకపోతే మాట్లాడొద్దు అంటారంటే
మాట్లాడటానికి వీల్లేదా? ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడాలా? మీరు ఇస్తున్నారా మాకు ప్రూఫ్లు రెడీగా? మీ ధైర్యం ఏంటి? ఈ ఉత్తమ పురుషులందరూ దయచేసి ఇట్లాంటి థ్రెటనింగ్లు, ఇట్లాంటి బ్లాక్మెయిల్స్ మానేసి మీకు ఒకవేళ డిఫెండ్ చేసుకోవాలంటే మీరు డిఫెండ్ చేసుకోండి. మీకు చాలా ప్లేస్ ఉంది. మీరు మీడియాలో చెప్తే అన్ని మీడియాల్లో వస్తుంది. మీకు అంతా మీ వర్జన్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి. ఇట్లా లీగల్ యాక్షన్లు అంటూ థ్రెటన్ చేయడానికి మాత్రం వీల్లేదండి. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.